ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో స్ట్రింగ్ రిపిటేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటంటే స్ట్రింగ్ రిపిటేషన్. ఓకే, ఒక స్ట్రింగ్ని రిపీట్ చేయడం ఎలానో తెలుసుకోబోతున్నాం. ఓకేనా. రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద గివెన్ ఇన్పుట్ వర్డ్ 3 times ఇన్ ఏ సింగిల్ లైన్ సపరేటెడ్ బై స్పేసెస్. ఒక ఇన్పుట్ని 3 times ప్రింట్ చేయమంటున్నారు. 3 times, అది కూడా విత్ స్పేస్తో. ఓకే, అప్పుడు n ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఇచ్చి ప్రింట్ తీసుకొని ఫస్ట్ n ప్లస్ స్పేస్ కూడా కదా, కాబట్టి స్పేస్ ఇంటూ 3 times ఇలా ప్రింట్ చేయొచ్చు. ఒకవేళ ఇది ఎలా, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఇచ్చాడు అనుకోండి, అది ఎలా ప్రింట్ అవుతుందంటే అవుట్పుట్ అనేది యాపిల్. ఓకే, అంటే యాపిల్ స్పేస్ మళ్ళా యాపిల్ స్పేస్ యాపిల్ 3 times ప్రింట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ 100 times ఇస్తే 100 times ప్రింట్ అవుతుంది. మనం ఎన్ని టైమ్స్ ఇస్తే అన్ని టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్. ఒక స్టార్ని మనం 2 లైన్స్లో 2 stars వచ్చేలాగా ప్రింట్ చేయాలి. అంటే ఒక్కొక్క లైన్లో 2 stars రావాలి. రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ ప్రింట్స్ ఎ సింపుల్ స్క్వేర్ యూజింగ్ స్టార్. ఓకేనా. అంటే మనం పైథాన్లో ఒక స్క్వేర్ని ఎలా యూజ్ చేస్తాం, స్క్వేర్ ఎలా పెడతాం, ఎలా డబల్ చేయగలుగుతాం చూద్దాం. అంటే ప్రింట్ 2 stars ఆన్ ద ఫస్ట్ లైన్ అండ్ 2 stars ఆన్ ద సెకండ్ లైన్. అంటే 2 stars ఆన్ ద ఫస్ట్ లైన్ ఒకటి, 2 stars ఆన్ ద సెకండ్ లైన్ ఒకటి. అప్పుడు డైరెక్ట్గా మనం ఇలా రాసుకోవచ్చు. ఎలా అంటే ప్రింట్ ఆఫ్ స్టార్ ఇంటూ 2 ఇలా స్క్వేర్ చేస్తాం. తర్వాత ప్రింట్ ఆఫ్ స్టార్ ఇంటూ 2 times. ఖచ్చితంగా అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుందంటే స్టార్ 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 స్టార్, ఫస్ట్ లైన్ సెకండ్ లైన్ వచ్చిందా. ఓకేనా. తర్వాత సెకండ్ వన్. ఇప్పుడు థర్డ్ ఎగ్జాంపుల్. ఇంకొకటి స్క్వేరింగ్ అనే ఇంకొక డిఫరెంట్గా ఎలా చూద్దాం. ఇక్కడ జస్ట్ స్టార్ మాత్రమే ప్రింట్ చేస్తున్నాం 2 times. ఇప్పుడు స్టార్ విత్ స్పేసెస్ ఎలా వస్తుంది అంటే ఇక్కడ మధ్యలో స్పేస్ రావాలి. అప్పుడు ఎలా ప్రింట్ చేయొచ్చు 2 లైన్స్లో. ప్రింట్ ఆఫ్ స్టార్ స్పేస్ ఇచ్చి డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ ఇంటూ 2. సేమ్ ప్రింట్ ఆఫ్ స్టార్ స్టార్ 2. ఓకే, అప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అవుట్పుట్ కరెక్ట్గా స్టార్ స్పేస్ స్టార్ స్టార్ స్పేస్ స్టార్లా ప్రింట్ అవుతుంది. ఓకే, ఇలా ప్రింట్ అవుతుంది మనకి అవుట్పుట్. ఓకేనా. తర్వాత ఒక సింపుల్ ట్రయాంగిల్ని మనం ప్రింట్ చేయాలి బై యూజింగ్ స్టార్స్. ఓకే, ఒక సింపుల్ ట్రయాంగిల్ని ప్రింట్ చేయాలి. కంపెనీ అతను మనకి ఎలా అడుగుతాడంటే అవుట్పుట్ శాంపుల్ అవుట్పుట్ ఇలా ఇచ్చేస్తాడు. అంటే స్టార్ తర్వాత స్టార్ స్టార్ వచ్చేలాగా, అంటే ఒక చిన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ప్రింట్ ఎలాగా స్టార్స్ని పెట్టమంటాడు. అప్పుడు నువ్వు శాంపుల్ అవుట్పుట్కి తగినట్టుగానే కదా ప్రింట్ చేస్తావు. అప్పుడు నువ్వు ప్రింట్ ఎలా చేయగలవంటే చాలా ఈజీగా ఫస్ట్ ప్రింట్ ఆఫ్ స్టార్. ఓకే, తర్వాత ప్రింట్ ఆఫ్ స్టార్ స్టార్. ఓకే, ఇలా ప్రింట్ చేస్తావు. ఓకేనా. అప్పుడు దీన్ని అవుట్పుట్ ఎలా వస్తుంది నీకు చాలా ఈజీగా స్టార్ 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 వచ్చిందా. ఇలా ఉంటుంది. ఇది మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎందుకంటే కొంచెం ఇప్పటి నుంచి మీకు కొంచెం ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట స్టెప్స్ అనేవి. ఓకేనా. ఇప్పుడు ఇంకొక టైప్ ఆఫ్ ట్రయాంగిల్ చూద్దాం.
ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇక్కడ స్పేస్ లేకుండా ప్రింట్ చేసాం సెకండ్ లైన్లో, ఇప్పుడు విత్ స్పేస్ ప్రింట్ చేస్తాం అనమాట. అంటే అవుట్పుట్ ఎలా రావాలి అని శాంపుల్ అవుట్పుట్ ఇచ్చిండ్రంటే ఇలా వచ్చి ఇలా రావాలన్నమాట. ఇలా కంపెనీ వాడు అడిగాడు అనుకోండి, అప్పుడు ఎలా ప్రింట్ చేయాలి? యాజ్ యూజువల్ ప్రింట్ స్టార్ రాసేసి ప్రింట్ ఆఫ్ స్టార్ విత్ స్పేస్, ఇంతకుముందు మనం చూసుకున్నాం కదా అలా, విత్ స్టార్ ఇంటూ 2 టైమ్స్ ప్రింట్ అవుతుంది కదా స్పేస్ వచ్చి. అప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది? అవుట్పుట్ ఎలా వస్తుంది? స్టార్ వచ్చి స్టార్ స్పేస్ స్టార్. ఓకేనా? ఇలా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొకటి, రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఎ వర్డ్ అండ్ ప్రింట్స్ ద స్టార్ ఇన్ స్టార్స్ వర్డ్ స్టార్స్ ఫార్మేట్. అంటే వాళ్ళు ఎలా అడుగుతున్నారంటే ఈ ఫార్మేట్లో నీకు ప్రింట్ అవ్వాలి. అక్కడ వర్డ్ ఏదైనా ఇచ్చిండొచ్చు కంపెనీ, కాబట్టి మనం దానికి ఎలా రాస్తామంటే ఫస్ట్ n = ఇన్పుట్ తీసుకొని తర్వాత ప్రింట్ ఆఫ్. ఓకే, 3 స్టార్స్ అని అడిగినాడు కదా, 3 స్టార్స్ ఇచ్చాడు కదా అవుట్పుట్ శాంపుల్ అవుట్పుట్లో, దీంట్లో ఇంటూ స్పేస్ ఇచ్చి ఇంటూ 3 ప్లస్ స్ట్రింగ్ కంకాటినేషన్. ఇక్కడ n వేరియబుల్ ఉన్నాయి కదా అవుట్పుట్ అంటే, ప్లస్ తర్వాత సేమ్ యాజ్ యూజువల్. కానీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ స్పేస్ ఇచ్చాం, ఇంతకుముందు ఇక్కడ స్పేస్ ఇచ్చాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి స్పేస్. సో ఇక్కడ స్పేస్ ఇచ్చి స్టార్ ఇంటూ 3 ఇస్తే అప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది? ఒక వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ పల్లవి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది? స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ వర్డ్ పల్లవి స్టార్ స్పేస్ స్టార్ స్పేస్ స్టార్. ఓకే, ఇలా ప్రింట్ అవుతుంది. ఓకేనా? మనం ఇంతకుముందు పాస్ట్ వీడియోస్లో ఇండెక్సింగ్ గురించి నేర్చుకున్నాం. అలానే ఇప్పుడు మనం ఇండెక్స్ని ఒకవేళ తీసుకొని రావాలి అంటే ఎలా చేయాలో చూద్దాం. సరేనా? ఒక n అనుకో ఇన్పుట్. ఓకే, స్ట్రింగ్ అనుకున్నాం కాబట్టి ఇన్పుట్ అనేది తీసుకుంటున్నాం. ప్రింట్ ఆఫ్, ఒకవేళ మనకి ఫస్ట్ క్యారెక్టర్ కావాలనుకుంటున్నాం అనుకోండి, ఫస్ట్ క్యారెక్టర్ కావాలి అనుకుంటే మనం ఇండెక్సింగ్లో చూసాం. ఇండెక్సింగ్లో ఏమొస్తుంది? ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 అప్ టు ఇన్ఫినిటీ. ఓకే, కాబట్టి మనకు ఫస్ట్ క్యారెక్టర్ అడుగుతున్నాడు అనుకోండి, ఒకవేళ దాన్ని ఎలా రాస్తాం? ప్రింట్ ఆఫ్ n of 0, ఫస్ట్ కాబట్టి 0 అర్థం. మేబీ పల్లవి అనుకో, 0 1 2 3 4 5 6, 0 ప్లేస్లో ఏముంది? p. సో కాబట్టి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది? p అనే వస్తుంది. ఓకే, అదే సెకండ్ క్యారెక్టర్ అయితే n = ఇన్పుట్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ n of 1. అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? అవుట్పుట్లో ఏ ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇది ఫస్ట్ పొజిషన్ కాబట్టి అది ఏ ప్రింట్ అవుతుంది. అలా మనం ఇండెక్సింగ్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు మనం ఒక ఫస్ట్ కానీ లాస్ట్ డిజిట్స్ రెండింటిని ప్రింట్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ లైన్లో ఫస్ట్ లెటర్ ప్రింట్ అవ్వాలి, లాస్ట్ లైన్లో లాస్ట్ లెటర్ ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఎలా అడగచ్చు అంటే గివెన్ ఏ 4-digit number n as input, write a program to print first and last digit of the number. ఓకే, అలా అన్నాడు కాబట్టి మనం ఎలా చేయొచ్చు? అప్పుడు ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ 4-digit నెంబర్ తనే ఇచ్చేసి ఉంటాడు కంపెనీ అతను, కాబట్టి n of input ఇచ్చేసి 4-digit నెంబర్ అంటే
4 డిజిట్ నెంబర్ అనుకో, అంటే 4 5 6 7 ఇది ఒక డిజిట్ ఇది ఒక నెంబర్ వాడు ఇచ్చిన కంపెనీ వాడు ఇచ్చిన నెంబర్ అనుకోండి. దీని పొజిషన్స్ ఎట్లుంటాయి 0 1 2 3 అని ఉంటాయి. దీన్ని మనం ఎలా ప్రింట్ చేస్తాము? ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ కావాలి అంటే 4, సెకండ్ పొజిషన్ లాస్ట్ పొజిషన్ కావాలంటే 3. కాబట్టి దాన్ని ఎలా తీసుకుంటాం? ప్రింట్ ఆఫ్ n ఆఫ్ 0th పొజిషన్, 4 డిజిట్స్ నెంబర్ కాబట్టి లాస్ట్ పొజిషన్ వచ్చేసి 3కి ఉంటుంది కాబట్టి ప్రింట్ ఆఫ్ n ఆఫ్ 3. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది మనకి అవుట్పుట్లో? ఫస్ట్ లెటర్ వచ్చేసి 4, లాస్ట్ పొజిషన్ వచ్చేసి 7. ఓకేనా? ఇప్పుడు ఒక 2 డిజిట్స్ ఎగ్జాంపుల్కి కంపెనీ వాడు ఒక 2 డిజిట్స్ని రివర్స్ చేయమని అడుగుతున్నాడు. దాన్ని రివర్స్ చేయాలి అంటే ఎలా? శాంపుల్ అవుట్పుట్ 12 అని ఇచ్చాడు అనుకోండి, మనకి 21 అని రావాలి. అప్పుడు దాన్ని ఎలా చేస్తాము? ఒక 2 డిజిట్స్ అయితే ఎలా చేస్తామో చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్ n ఆఫ్ ఇన్పుట్ n = ఇన్పుట్ ఆఫ్ ప్రింట్ రాసి, మనకి పొజిషన్స్ ఎలా ఉంటాయి దీనికి? 0 1 కదా. ఫస్ట్ ఇది ప్రింట్ అవ్వాలి, సెకండ్ ఇది ప్రింట్ అవ్వాలి. కాబట్టి n ఆఫ్ 1 ప్లస్ n ఆఫ్ 0. అప్పుడు పొజిషన్ అనేది రివర్స్ అయిపోతుంది. అప్పుడు అవుట్పుట్ ఎలా వస్తుంది? 21. ఓకేనా? ఈరోజు ఇంతటితో సమాప్తం. కార్తికేయ పల్లవి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నా దగ్గర ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ డౌట్స్ని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.